కుక్క ఓ రోజు వస్తారని ఎవరన్నారో కానీ అది నగ్న సత్యం నాకు ఇలా అర్థమైపోయినది. లేకపోతే ఏంటి, మా అమ్మకి మాట ఇచ్చేసి పైడి తల్లిని మనువాడేసి ఇళ్ళరకు వెళ్ళిపోయినానంతే. 25 ఏళ్ళు కుడితిలో పడ్డ ఎన్నికనాగా గిలిగిలి గిలిగిలి కొట్టేసుకున్నాను కదా ఏంటి. ఇదిగో జీవితం అంటే ఏటో అనుకొని అచ్చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని ఊహించేసుకున్నాను. ఇదిగో ఆ ఊహలన్నీ నిజం చేసేసుకుంటా. ఏంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుందండి? ఏంటే అనకాపల్లి దగ్గర పట్టాల కింద కంకరాన్ని మారుతున్నారా? మరో గంట ఆలస్యంగా వస్తుందా? ఓలమ్మో 25 ఏళ్ళు ఓపిక పట్టునండి. ఒక గంట ఆగలేను ఏంటి. ఈలోపు అప్పటికాడికి ఫోన్ చేసేసి ఏర్పాట్లన్నీ పురమాయించడం లేదు, కనేసుకుంటే ఒక పని అయిపోతుంది. అప్పుడో రైల్ స్టేషన్కి వెళ్ళిపోచ్చేసినాను రా. అంటే ఎవరు అంటున్నారేంటి, మర్చిపోయినాడా ఏంటి? ఊరే అప్పుడు నేను రా పిక్కలతో ఉన్నాయండి. ఓలమ్మో గుర్తుపెట్టేసినాడు. ఇదిగో నేను రైలు ఎక్కేస్తున్నాను. హోటల్లో పెద్ద హోటల్లో గది బుకింగ్ చేసేసినావట్రా. చేసేస్తావు అంతేరా. ఇదిగో నీ రుణం ఊరికి ఉంచుకోలే, ఎందుకంటే అక్కడికి వచ్చినాక డబ్బులు ఇచ్చేసుకుంటానులే. ఇదిగో నువ్వు ఏం చేస్తావో నాకు తెలదు. డబ్బుకేటి వెనకాడకు, ఎంతైనా పర్లేదు. వచ్చిన గుంట మళ్ళీ అగ్గిపించకూడదు. 7 రోజులు నా వాటర్లో నా గదిలోని ఉండిపోవాలి, అంతే. ఏటద్దరం ఏటనబాకు, ఏర్పాటు చేసేసావు అంతే, చేసేద్దరం అంతే. ఏటే మళ్ళీ ఫోన్ మోగుతున్నది ఏటే. అప్పుడు హలో ఏటంతనవరా ఏంటే, ఇందాక ఫోన్ కట్ అయిపోయినదా? నాకు చేస్తా ఉంటే గుయ్యమని సౌండ్ అవుతున్నదా? ఏట్రా నువ్వు అనేది? ఇదిగో నేను రైలు ఎక్కాక చేసేస్తాను, నువ్వు పెట్టే. ఏంటే అప్పటికాడు కాకుండా ఎవరికి ఫోన్ చేసినాను? ఓలమ్మో పైడి తల్లి మా ఆవిడికి ఫోన్ చేసేసి నా బండారు నానే బయటెట్టేసుకున్నానా? ఓలమ్మో నా కొంప మునిగిపోయినదే.